ఓకే, థ్యాంక్ యూ చరణ్ గారు. రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు నమస్కారం అండి. నమస్తే. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? సో మీరేం చెప్తారు? 100% గ్రామాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఎందుకంటే గత మనం ఎలక్షన్స్ లో చూసాము, జనరల్ ఎలక్షన్స్ లో ఏదైతే గ్రామాలతోనే అధికారం కోల్పోయిన పార్టీ వాస్తవంగా మళ్ళీ గ్రామాలతోనే అధికారంలోకి వస్తుంది. రాసి పెట్టుకోండి. ఈ రోజు నేను చెప్తున్నా, ఎందుకంటే ఇంకా 730 రోజులు ఉన్నాయి. ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా వచ్చే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఇంకా 2 సంవత్సరాలు, 26లో డీలిమిటేషన్ ఉన్నది. దాని తర్వాత 27 ఎండింగ్ లో నాకున్న అవగాహన ప్రకారం ఎలక్షన్స్ పోతారని, ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ అదే విధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 730 రోజులలో ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు గెలిచిన సర్పంచులు కూడా దాదాపు, ఎందుకంటే ఒక 2 సంవత్సరాలు వీళ్ళ పరిపాలనలో ఉంటారు, ఇంకా మిగతా 3 ఏళ్ళు మా పరిపాలనలో ఉంటారు. కాబట్టి విజ్ఞులు, ఎందుకంటే వాస్తవంగా ప్రజలు కూడా విజ్ఞులు, అందరికీ తెలుసు మేము ఏం చేసినాం అన్నది. గత 22 నెలలుగా గ్రామాలకు ఏం చేసినామని మేము ఓటాడడానికి పోతాం. అదే విధంగా ఏదైతే వీళ్ళు 22 నెలలుగా 23 నెలలుగా ఏదైతే పరిపాలనలో ఏ విధంగా వీళ్ళు అగ్రభాగాన లేకుండా కనీసం మొత్తం కంప్లీట్ గా ఏదైతే గ్రామాలను గాలి కొదిలి కంప్లీట్ గా ఏదైతే వీళ్ళ స్వలాభం కోసం, అదే విధంగా ఏదైతే వీళ్ళ పరిపాలన విధానం కూడా చాలా వెరైటీగా ఉన్నదండి. ఎందుకంటే ఇది దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నది. ఎలక్షన్స్ 6 నెలల్లో పెడతా అని వీళ్ళు గ్యారంటీ ఇచ్చి అయితే కార్డులలో సంతకాలు పెట్టి కథ పెట్టి కార్ఖానా పెట్టి వచ్చిళ్ళు. 42% అని ఏదైతే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కని కంప్లీట్ గా బీసీలను అన్యాయం చేసిళ్ళు. ఇంకోటి ఏంటంటే బీసీలు కూడా 42% మేము అడగలేదు, వాళ్ళే చెప్పిళ్ళు. అది కూడా కామరేడ్ డిక్లరేషన్ చెప్పిళ్ళు. ఇంకోటి ఏంటంటే మేమెంతో మాకు అంత కావాలని ఫస్ట్ నుంచి కొట్లాడుతున్నాం, వీళ్ళు ఇచ్చే ముష్టి 42 మాకు వద్దే అంటున్నాం. అది కూడా ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో వద్దనే కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు టాప్ టు బాటం కావాలి. ఎందుకంటే స్థానిక సంస్థలతో పాటు దాంతో పాటు ఏదైతే చట్టసభల్లో కూడా మేమెంతున్నో మాకు అంత అయితేనే మాకు జరిగిన అన్యాయం కానీ, మాకు ఇన్ని దశాబ్దాల 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో జరిగిన అన్యాయంలో ఎంతో కొంత మేము తీర్చుకోగలుగుతాం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు, ఎందుకంటే బీసీలకు చాలా విషయాలు వీళ్ళు చెప్పిళ్ళు, అది మాట్లాడుకుంటే చాలా పెద్ద చర్చ అవుతుంది, మనకు కూడా టైం లేదు. ఓపెన్ గా చెప్తున్నా, ఎందుకంటే వీళ్ళు వచ్చిన కాంచెలు గ్రామాలను మాత్రం కనీసం పట్టించుకునే నాదులు లేడు, కనీసం లైట్ బుక్ చేసేటోడు లేడు. ఆఖరికి గేటు వాళ్ళు పోతే ఆ గేటు ఇంట్రా వాటర్ సంబంధించి ఆ ఫండ్ ఉంటుంది, అది కూడా లేదు. ఇప్పుడు మిత్రులు చెప్తున్నట్టు 3300 కోట్లు అయితే మొత్తం వెనుకకు పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి హుటా హుటిన ఎన్నికలు పెడుతున్నారు. అదొకటి అదే విధంగా లోపలికి ఒప్పుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంకా రెండోది, ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే గుర్తులున్న ఎలక్షన్స్ కు పోతే వీళ్ళు గుర్తు లేకుండా పోతారు కాబట్టి వీళ్ళకి ఆ ప్రమాదం ఉన్నది. జెడ్పీటీసీ అదే విధంగా ఎంపీటీసీ ఎలక్షన్స్ లో గుర్తులు ఉంటాయి కాబట్టి ఆ గుర్తు మీద దాదాపు బీఆర్ఎస్ పార్టీ గెలిచే ప్రమాదం ఉన్నది. కాబట్టి వీళ్ళ చేతి గుర్తుకు ఓటేసే పరిస్థితి లేదు. ఒకవేళ చేతి గుర్తుకు ఓటేయాలంటే చేయి నరుకునే వస్తారు తప్ప చేయి గుర్తుకు వేసే పరిస్థితి లేదు. కాబట్టి గ్రామాలు కంప్లీట్ గా డిసైడ్ చేసుకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎలక్షన్స్ 2 ఎలక్షన్స్ ఉప ఎన్నికలు ఒకటి చూడండి. ఎందుకంటే ఉప ఎన్నికల్లో ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, 13 ఏళ్ల పాపను కూడా తీసుకొచ్చి ఓట్లు వేయించింది.